పోతే, రక్షింపబడిన వారు కాకపోతే రక్షణ కార్యము నీ ఇంట్లో నీ ద్వారా స్టార్ట్ కావాలి. వారు ఆత్మీయులు కాకపోతే ఆత్మీయ జీవితం నీతో స్టార్ట్ కావాలి. తెరహు అబ్రహాము తండ్రి ఆత్మీయుడు కాదు, కానీ ఆత్మీయత అబ్రహాముతో స్టార్ట్ అయింది. అలా స్టార్ట్ అయ్యి ఏం చేశాడు? తన కుమారుడు ఇస్సాకు, ఆ తర్వాత యాకోబు వంశంలో యూదా గోత్రమందు లోకరక్షకుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి ప్రసాదించే అద్భుతమైనటువంటి ఆత్మీయత అబ్రహాం కనపరిచాడు. అర్థమవుతుందా? అమ్మ నాన్న ఆత్మీయులు కాదు అని చెప్పేసి నువ్వు ఆత్మీయుహీనుడిగా ఉండడానికి వీల్లేదు. దేవుడు నీలోనే ఆత్మీయుణ్ణి బయటికి తీసుకురావాలి ఆశపడుతున్నాడు. నీ ద్వారానే నీ వంశానికి, రాబోయే తరానికి అద్భుతమైన ఆత్మీయ జీవితాన్ని అందించాలని నువ్వు ఒక ఆదర్శ పురుషునిగా, ఆదర్శవంతమైనటువంటి ఆత్మీయురాలుగా నువ్వు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇది మొదటిగా నీ జీవితంలో